హాయ్ హలో డ్యూట్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన 3 మస్ట్ హ్యావ్ షూస్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది మంచి అవుట్‌ఫిట్స్ వేస్తూ ఉంటారు. బట్ మంచి అవుట్‌ఫిట్‌కి తగ్గట్టు షూ వేయరు. ఏంటంటే స్లిప్పర్స్ వేస్తూ ఉంటారు. దానివల్ల మీ అవుట్‌ఫిట్ అనేది ఆన్ అండ్ ఆఫ్‌గా కనిపిస్తుంది. అండ్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమ్మాయిలు ఫస్ట్ మీ అవుట్‌ఫిట్‌లో అబ్జర్వ్ చేసేది మీ షూ అనమాట. అదే ఇఫ్ ఇన్ కేస్ మీరు షూ కాకుండా స్లిప్పర్స్ వేశారంటే అక్కడే మీ ఇంప్రెషన్ మొత్తం వెళ్ళిపోద్ది. సో కాబట్టి మీ ఇంప్రెషన్‌ని పోగొట్టుకోకుండా మంచిగా క్లీన్‌గా స్టైలిష్‌గా ఉండడానికి ఈ 3 షూస్ అనేది కంపల్సరీ నీ దగ్గర ఉండాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఎంత మంచి అవుట్‌ఫిట్ వేసినా సరే దాని కింద షూ వేయకుండా నువ్వు స్లిప్పర్స్‌తో పేరప్ చేసావంటే నీ అవుట్‌ఫిట్ చూడడానికి చాలా ఆక్వర్డ్‌గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఎంత సింపుల్ అవుట్‌ఫిట్ వేసినా సరే ఒక మంచి క్లీన్ షూ వేసావంటే నీ అవుట్‌ఫిట్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ దాంతో నీ స్టైల్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 2 మంచి అవుట్‌ఫిట్‌లే కాకపోతే షూ వేసిన అవుట్‌ఫిట్ అనేది కొంచెం మంచిగా ఎలివేట్ అయింది. షూ వేయని అవుట్‌ఫిట్ అనేది కొంచెం ఆన్ అండ్ ఆఫ్‌గా అనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ షూ అనేది ఎంత ఇంపార్టెంటో నీకు అర్థమైంది కదా! సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన 3 మస్ట్ హ్యావ్ షూస్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. 3 షూస్ గాని నీ దగ్గర ఉన్నాయంటే నువ్వు ఎలాంటి అవుట్‌ఫిట్స్ అయినా పేర్ చేయొచ్చు. సింపుల్‌గా మంచిగా చాలా క్లీన్‌గా ఉంటుంది. చాలా స్టైలిష్‌గా కనపడతావు. ఈ వీడియోలో ఆ షూస్ ఏంటో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకెళ్ళే ముందు వీళ్ళు ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ బ్రో వాస్తవ్. మన ఛానల్‌లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ గురించి చాలా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకుంటే మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ వాస్తవ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఈ 3 మస్ట్ హ్యావ్ షూస్‌లో ఫస్ట్ థింగ్ వచ్చేసి వైట్ స్నీకర్ అనమాట. సో ఈ వైట్ స్నీకర్ అనేది చాలా వర్సటైల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన షూ అనమాట. ఎందుకంటే ఇది నీకు జీన్స్ మీదకి సెట్ అవుతుంది. చినోస్ మీదకి సెట్ అవుతుంది. క్యాజువల్ అవుట్‌ఫిట్స్ మీదకి సెట్ అవుతుంది. అండ్ ఫార్మల్ అవుట్‌ఫిట్స్ మీదకి సెట్ అవుతుంది. ప్రతి ఈవెంట్‌కి సెట్ అవుతుంది. సో కాబట్టి ఈ పర్టిక్యులర్ వైట్ స్నీకర్‌ని తప్పకుండా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. అండ్ ఈ వైట్ స్నీకర్ తీసుకునేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన థింగ్స్ ఏంటంటే దీనిపైన ఎక్కువ ప్రింట్స్ లేకుండా చూసుకోండి. ఎక్కువ చంకీగా ప్రింట్స్ లేకుండా చూసుకోండి. అండ్ ఎక్కువ పెద్ద పెద్ద లోగోస్ లేకుండా చూసుకోండి. క్లీన్‌గా మంచిగా ప్లెయిన్‌గా ఉండే వైట్ స్నీకర్స్ అనేది తీసుకోండి. ఇలాంటి వైట్ స్నీకర్స్ అనేవి చాలా క్లీన్‌గా ఉంటాయి. చాలా మినిమల్‌గా ఉంటాయి. అండ్ చాలా మెచ్యూర్ లుక్ ఇస్తాయి నీకు. సో కాబట్టి ఈ వైట్ స్నీకర్‌ని తప్పకుండా మీ దగ్గర ఒకటి ఎంచుకోండి. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రతి షూ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తా. మన బడ్జెట్‌లో మంచిగా చెక్ చేసి సో మంచిగా చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అవి నచ్చితే మంచిగా అవే తీసుకోండి. అండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే వైట్ స్నీకర్స్ తీసుకొని ఓన్లీ వేసుకోవడం కాదు. దాన్ని మంచిగా మెయింటైన్ కూడా చేసుకోవాలి. అదే ఇన్ కేస్ నువ్వు వైట్ స్నీకర్స్ తీసుకొని డైలీ దాన్ని వాడుతూ మంచిగా క్లీన్ చేసుకోకుండా ఉన్నావంటే గట్టిగా అవుతాయి. గట్టిగా ఉన్న షూస్‌ని నువ్వు అవుట్‌ఫిట్స్ మీద వేసావంటే దాని స్లిప్పర్స్ వేసుకోవడం కంటే చాలా గట్టిగా కనిపిస్తుంది. చూసే వాళ్ళకి షూ వేసుకోకుండా పర్లేదు కానీ డర్టీ షూ వేసుకున్నావంటే చాలా ఆక్వర్డ్‌గా అనిపిస్తావు. సో మాక్సిమం ప్రతి ఒక్కరు వైట్ స్నీకర్స్‌ని మంచిగా క్లీన్‌గా మెయింటైన్ చేసుకోండి. వీక్లీ ఒకసారి మంచిగా క్లీన్ చేసుకోండి. దాంతో మీ అవుట్‌ఫిట్స్ అనేవి చాలా ఎలివేట్ అవుతాయి. మీరు చాలా స్టైలిష్‌గా కనపడతారు. సో ఇలా ఈ వైట్ స్నీకర్స్ అనేవి ప్రతి ఒక్క అవుట్‌ఫిట్‌కి ఈజీగా బ్లెండ్ అయిపోతాయి. సో ఇదనమాట ఫస్ట్ థింగ్ నీ దగ్గర ఉండాల్సిన ఫస్ట్ షూ వచ్చేసి. సెకండ్ షూ వచ్చేసి బ్లాక్ స్నీకర్స్ అనమాట. సో బ్లాక్ స్నీకర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బ్లాక్ స్నీకర్స్ అనేవి నీకు నైట్ టైమ్స్ ఈవెంట్స్ అప్పుడు కానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్ కానీ లేకపోతే ఎప్పుడైనా డార్క్ అవుట్‌ఫిట్స్ ఏసినప్పుడు కానీ కొంచెం స్ట్రీట్ వేర్ అవుట్‌ఫిట్స్ ఏసినప్పుడు కానీ నీకు ఈ బ్లాక్ స్నీకర్స్ అనేవి చాలా మంచిగా సెట్ అవుతాయి. సో ఈ బ్లాక్ స్నీకర్స్ అనేవి నీకు కొంచెం నీ అవుట్‌ఫిట్‌కి కొంచెం డెప్త్ యాడ్ చేస్తుంది. దీంతో నీ అవుట్‌ఫిట్ మంచిగా కంప్లీట్ అయినట్టు ఉంటుంది. సో ఈ బ్లాక్ స్నీకర్స్ అనేవి మనం కొంచెం మోనోక్రోమ్ అవుట్‌ఫిట్స్ ట్రై చేసినప్పుడు గానీ లేకపోతే ఆల్ బ్లాక్ అవుట్‌ఫిట్స్ ట్రై చేసినప్పుడు గానీ ఈ బ్లాక్ షూ వేసావంటే నీ స్టైల్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలా మంచిగా కనిపిస్తావు. ఈ బ్లాక్ స్నీకర్ కూడా మంచిగా మీ దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు సేమ్ ఈ బ్లాక్ స్నీకర్స్ తీసుకునేటప్పుడు కూడా మంచిగా ప్లెయిన్ ఉండే బ్లాక్ స్నీకర్స్ అయితే తీసుకోండి. మంచిగా ప్రింటెడ్ ఎక్కువ లౌడ్ ప్రింట్స్ ఉన్నవి లేదా ఆ లోగోస్ ఉన్నవి తీసుకోవద్దు. మంచిగా ప్లెయిన్ బ్లాక్ స్నీకర్ తీసుకోండి. చాలా మంచిగా సెట్ అవుతాయి. అండ్ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే బ్లాక్ షూ తీసుకోమంటే ఎక్కువ స్పోర్ట్స్ షూస్ తీసుకుంటా ఉంటారు. స్పోర్ట్స్ షూస్‌ని అవాయిడ్ చేయండి. మీరు మంచిగా ఒక మంచి స్నీకర్స్ ఇచ్చే వైబ్ ఉన్న షూస్ తీసుకోండి. ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తా. అవి కూడా చెక్ చేయండి. ఇన్ కేస్ మీకు నచ్చితే తీసుకోండి. ఇదనమాట సెకండ్ షూ నీ దగ్గర ఉండాల్సింది. నౌ థర్డ్ థింగ్ వచ్చేస్తే ఒక మంచి ఫార్మల్ లూఫర్స్ తీసుకోండి. లైక్ ఎలా అంటే నువ్వు వైట్ స్నీకర్స్ అనేవి మంచిగా క్యాజువల్ అవుట్‌ఫిట్స్‌కి వేయొచ్చు. మంచిగా ఎలాంటి అవుట్‌ఫిట్స్‌కైనా వేయొచ్చు. అండ్ బ్లాక్ స్నీకర్స్ అనేవి నైట్ టైమ్ పార్టీస్‌కి, స్ట్రీట్ వేర్ అవుట్‌ఫిట్స్‌కి ఇలా మంచిగా సెట్ చేయొచ్చు. అదే ఇన్ కేస్ నువ్వు కొంచెం ఫార్మల్ అవుట్‌ఫిట్స్ వేసినప్పుడు, కొంచెం టక్ చేసినప్పుడు, కొంచెం ప్రొఫెషనల్‌గా కనిపించాలంటే ఈ లూఫర్స్ అనేవి చాలా మంచిగా కనిపిస్తాయి. ఇన్ కేస్ మీరు బ్లాక్ లూఫర్స్ అయినా తీసుకోండి, లేకపోతే బ్రౌన్ లూఫర్స్ అయినా తీసుకోండి మీ అవుట్‌ఫిట్స్ బట్టి. సో నేనైతే బ్లాక్ లూఫర్స్ అయితే ప్రిఫర్ చేస్తా. ఎలాంటి అవుట్‌ఫిట్స్ మీదకైనా బ్లాక్ లూఫర్స్ అనేవి చాలా మంచిగా సెట్ అవుతాయి. అది బ్రౌన్ లూఫర్స్ అయితే కొంచెం కొన్ని కలర్స్ మాత్రమే సెట్ అవుతుంది. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఒక మంచి బ్లాక్ లూఫర్స్ అయితే మెయింటైన్ చేయండి. సో ఇది మీకు మంచిగా ఫార్మల్ అవుట్‌ఫిట్స్‌కి మంచిగా సెట్ అవుతుంది. ఇది మీకు కాలేజ్‌లో ఏమైనా ప్రెజెంటేషన్స్ ఉన్నప్పుడు గానీ, లేకపోతే ఏమైనా మ్యారేజ్‌కి వెళ్ళేటప్పుడు, ఫార్మల్‌గా వెళ్ళేటప్పుడు గానీ, లేకపోతే ఏమైనా అఫీషియల్ ఈవెంట్స్‌కి వెళ్ళేటప్పుడు ఈ లూఫర్స్ అనేవి చాలా మంచిగా సెట్ అవుతాయి. మీకు ఒక మంచి ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. అండ్ ఒక మెచ్యూర్ లుక్ ఇస్తుంది. సో కాబట్టి ఈ బ్లాక్ లూఫర్స్ కూడా ఉంచుకోవడానికి మీ దగ్గర ట్రై చేయండి. సో ఇవన్నమాట ఈ 3 షూ అని నీ దగ్గర ఉన్నాయంటే నువ్వు ఎలాంటి అవుట్‌ఫిట్స్ మీదకైనా చాలా ఈజీగా ఈ షూస్‌తో పేరప్ చేయొచ్చు. ఎలాంటి అవుట్‌ఫిట్ మీదకైనా సరే ఈ షూస్‌తో మంచిగా పేరప్ చేయొచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 3 షూస్‌ని తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ థింగ్ వచ్చేసి
వీటిని మంచిగా మెయింటైన్ కూడా చేసుకోండి. ఇన్ కేస్ మీ షూ కొన్న తర్వాత వాటిని మెయింటైన్ చేయకుండా డర్టీగా వేసుకున్నారంటే అలాగే మెయింటైన్ చేయకుండా మీ అవుట్ఫిట్ మంచిగా కనిపించడమేమో కానీ మీ అవుట్ఫిట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో కాబట్టి షూ కొనడమే కాదు వాటిని మంచిగా కూడా మెయింటైన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్ కేస్ నీ దగ్గర ఈ 3 షూస్ ఉన్నాయి అండ్ ఇంకా కొంచెం ప్రొఫెషనల్ గా కనిపించాలనుకుంటే ఒక మంచి బూట్స్ అయితే తీసుకోండి. నేనైతే మంచి చెల్సీ బూట్స్ అయితే ప్రిఫర్ చేస్తా. ఈ చెల్సీ బూట్స్ కానీ నీ దగ్గర ఉన్నాయంటే ఒక మంచి మ్యాస్కులిన్ లుక్ అయితే పుల్ ఆఫ్ చేయొచ్చు. ఈ 3 షూస్ ఆల్రెడీ నీ దగ్గర ఉన్నాయి అండ్ ఇంకా ఏదైనా షూ కొందాం అనుకుంటే ఈ బ్లాక్ చెల్సీ బూట్స్ అయితే తీసుకోండి. అండ్ మెయిన్లీ ఈ బ్లాక్ చెల్సీ బూట్స్ అనేవి అమ్మాయిలకి చాలా ఇష్టం అనమాట. సో మేక్ షూర్ తప్పకుండా ఈ షూస్ అనేది మీ దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీ అవుట్ఫిట్స్ ని మంచిగా ఎలివేట్ చేయండి, మీ స్టైల్ ని మంచిగా కంప్లీట్ చేయండి. అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో. అండ్ ఇన్ కేస్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ లైఫ్ స్టైల్ గ్రూమింగ్ కంటెంట్ కోసం. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ బడ్జెట్లో మంచి షూ పైన వీడియో చేయాలంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. బడ్జెట్లో వచ్చే టాప్ 5 షూస్ ఏంటో డిస్కస్ చేసి క్లియర్గా వీడియో చేద్దాం. అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.